శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీత రామ కదానే పలికెద సీత రామ కదానే పలికెద సీత రామ కదా. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామ భక్తుడు లంకకు పోయి రగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాని వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలుసుకొని తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రమనామమున పరవశుడయ్యే రోమరోమమున పులకితుడయ్యే కాయము పెంచ కుపించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా శ్రీ హనుమాను గురు దేవులు నాయడ పలికిన సీత రామ కదానే పలికెద సీత రామ కదా. పవనతనయుని పదగట్టనకే పర్వతరాజము గడగడవణకే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతలు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరే దీనావరమున పరుగిడ బెదిరే శ్రీ హనుమాను గురు దేవులు నాయడ పలికిన సీత రామ కదానే పలికెద సీత రామ కదా. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పవన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నికడ కొంత విశ్రాంతిని తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవీత్రుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకు నీతో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు గ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారధి బడద్రోసె ఉరుము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవనతనయుని బలముగని పొంగే తిరిగి నిలచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీత రామ కదానే పలికెద సీత రామ కదా. వానరోత్తమ ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజుడు నాకు
పర్వతోత్తముని కరమును నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని. ఓ గిరీంద్రమా సంతసించితిని, నీ సత్కారము ప్రీతి నందితిని. రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని. నే పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీత, రామ కదా నే పలికెద సీత, రామ కదా. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని. ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసమని, రాక్షస బలమతి భయంకరమని, కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని, అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము బెంచే. ఒకరినొకరు మించి కాయము బెంచిరి, శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి, ఇరువురిలో ఎవ్వరిదో గెలుపని. సురసముఖము విశాలమౌటగని, సూక్ష్మబుద్ధిగొని సమయమిదేనని, క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జొచ్చి వెలివచ్చి విజయుడై. పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని. నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు.